హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత అయితే నేను మా అమ్మమ్మ ఊరికి అయితే వెళ్ళాను అనమాట. వచ్చిన తర్వాత ఏమైందంటే ఈరోజు ధనిగాని బర్త్డే కేక్ అన్నీ తీసుకొని ఇంట్లో పెట్టేసిన తర్వాత మేమైతే కానీ ఇంట్లో బోర్ కొడుతుంది అనేసి అట్లా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలనేసి అట్లా పెచ్చరు కట్ట మీదకి వచ్చాము. ఇప్పుడైతే మేమైతే తాటి నుంజలు అయితే తీసుకురాని వెళ్తున్నాము. అవి అయితే కానీ చాలా హైట్ ఉన్నాయి, కాకపోతే మాలో ఎవరికి మానలు ఎక్కేది రాదు. మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి మరీ పిలిపించి నా కోసం తాటికాయలు పీకేస్తాడు. వీడు బర్త్డే పార్టీ అంటే తాటికాయలంట. నైట్కి ఇంకా ఏదో ప్లాన్ ఉంది, అది మళ్ళీ చెప్తాను మీకు. ఈరోజు డే లాగ్ మొత్తం పెడతాను, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే కన్నా లైక్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మహాబరాజ్ ఇదైతే కన్నా సోమవారం నుండి తిరుపతికి వెళ్ళే హైవే అనమాట. ఇక్కడైతే కన్నా రైట్ సైడ్లో శివుడు గుడి ఉంటుంది అనమాట. ఇట్లా లోపలికి వెళ్తే మామూలుగా పెచ్చరు కట్ట వస్తుంది. ఇక్కడ నుంచి మనం తాటికి చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది చూస్తే కానీ చాలా పెద్దదన్నమాట చెరువు. మా చిన్నపిల్లోడు అయితే చాలా వరకు కష్టపడి అమ్మాని ఎక్కాడు ఫ్రెండ్స్. వీళ్ళేమో వాడిని ఎంకరేజ్ కూడా చేయకున్నట్టు కూర్చున్నారు చూడండి. మహేష్ ముందే కానీ భయపడి అంత దూరంలో ఉన్నారు, వాళ్ళు ఏమన్నా వచ్చి కొడతారేమో అనేసి అట్టడి నుంచి అట్లే ఉరికిద్దాం అనేసి. పట్ల పీకేరా పీకద్దు, నువ్వు ఎక్కురా నైనా మా ఊళ్ళు ఎక్కేస్తారు అన్న. ఎక్కమంటే ఒక నా కొడుకు ఎక్కడ కానీ, కాకపోతే సజెషన్లు మాత్రం బీవచ్చంగా ఇస్తారు ఫ్రెండ్స్. అట్లా పైన పట్ల పట్టుకోరా. పై పట్ల పట్టుకోరా, ఒట్టి పట్టుకోమని పైన పట్టుకోకుండా. సుమారు 70 అడుగులు ఉంటుంది ఫ్రెండ్స్. వాడైతే కష్టపడి ఎక్కేశాడు. మా వాళ్ళు వచ్చేటప్పుడు సంచి మర్చిపోయి వచ్చారనమాట తాటనంజలికి. ఇక మనం దీనిలో అయితే మనం కొత్తగూడ దాకా తీసుకెళ్తాం అనమాట సోమల నుంచి. మన కొత్తగూడ సైడ్ అయితే చూద్దామన్నా తాటి చెట్టు లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత హైట్ ఉందో చెట్టు. ఆ చిన్న పిల్లోడు అయితే అంత హైట్ ఎక్కాడు అనమాట. మనమే కానీ దాన్ని ముట్టుకుంటే రాలిపోయిండు. ఎందుకు లేశ్రమ అని చెప్పి వాడిని ఎక్కించినాం. మర్చిపోయిన సంచి మళ్ళీ పోతున్నారు మా తిమ్మరపు నాయాళ్ళు. గాయస్ ఇవైతే కానీ చూడడానికి అయితే నేచర్ అయితే ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే చాలా వరకు చిన్నప్పుడు వచ్చేటప్పుడు ఇదే ఇష్టపడేవాడిని. నేనైతే కన్నా చాలా అంటే చాలా ఇష్టపడేవాడిని. ఎందుకంటే నేచర్ అయితే కన్నా హైలైట్ ఉంటుంది ఇక్కడ. ఒక సైడ్ ఏమో గ్రీనరీ ఉంటే ఒక సైడ్ మొత్తం వాటర్ బ్లూ ఉంటుంది, మళ్ళీ మధ్యలో కొండలు ఉంటాయన్నమాట. ఇది రైనీ సీజన్ అయితే కన్నా అబ్బా ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది కొండలో అయితే కన్నా మల్లయ్య కొండ అంటారు దీన్ని. అంటే మన కాడ ఉండే తంబాలపల్లి కాడ ఉండే మల్లయ్య కొండ కాదు, ఇక్కడ కూడా ఒక మల్లయ్య కొండ ఉందన్నమాట. హైలైట్ ఫ్రెండ్స్ నిజంగా. నేనైతే కానీ దీన్ని చూసి చాలా రోజుల తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ పడ్డాను. సో ఇక ఏమంటే నాతో పాటు మీరు కూడా చూడాలి అనేసి యూట్యూబ్లో దీన్ని తీస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చేటప్పుడు ఇవన్నీ చూసేవాడిని నేను. సో వచ్చైతే కానీ దాదాపుగా 4 ఇయర్స్ ఏమో అవుతుంది ఇటు సైడు. ఇక వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇవైతే ఏం మారలేదు, నేనే అయితే కొంచెంగా మారిన అప్పటికి ఇప్పటికి. చూడండి ఎంత బాగుందో. ఒక్క సైడ్ ఏమో కట్ట, అది వాటర్, దీన్ని పెద్ద చెరువు అంటారు అనమాట. ఇదైతే కన్నా ఆ పెద్ద చెరువు ఒక కొండ. ఈ చుట్టుపక్కల అయితే గ్రీనరీ ఉంటుంది. అవి తాటి చెట్లు అవి ఎక్కడ ఉన్నాయి చూడండి. మన సైడ్ అయితే తాటి చెట్లే లేవు. నేనైతే కష్టపడి అయితే వంతెన ఎక్కేసాను. ఎక్కేసి చిన్నగా నడుచుకోపోతాను, ఇవేం ఊగుతానే ఫ్రెండ్స్. ఓల్డెన్ దానికైతే నేను ఈ పెద్ద చెరువు కట్ట మీదకి వచ్చేసాను. ఇక్కడి నుంచి మా వాళ్ళు అయితే దుంకేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. చూడండి ఎలా ఉందో. బా సూపర్ ప్లేస్ ఇది. అసలు నేను ఈరోజు ఇక్కడికి వస్తాననేసి కూడా అసలు అనుకోలేదు. మొత్తానికైతే నా ప్లేస్ కూడా హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ప్రశాంతమైన గాలి వస్తుంది అందులో, వాటర్ కింద ఆ చుట్టుపక్కల అయితే కానీ కొండలు చూడండి. ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ అయితే కొండలు అన్నమాట. అడవి మనిషి కదా బతికినట్టు బతికేసి చుట్టుపక్కల ఉండేటప్పుడు.
కాకపోతే ఇప్పుడే మారినారా అనేసి అయితే అనకండి. బాగుంది ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నాకు ఈ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేశాయి ఈ ప్లేసెస్ అన్నీ. అప్పుడేమో తాడినంజలు తీసుకొని ఇక్కడ ఇది ఉంది కదా దీని మీద కూర్చొని తినేసి ఇక్కడి నుంచి దీంట్లోకి దుంకేవాళ్ళం అనమాట. ఇట్లా కబ్దూరు వేసేవాళ్ళం. ఇప్పుడైతే ఈత ఆడాలి అనేసి ఉంది, కానీ భయం కూడా వేస్తుంది. అంటే ఎందుకో తెలియదు, భయం అన్నమాట, భయం వేస్తుంది. చూడండి గైస్, మహేష్ అయితే ఎట్లా వస్తున్నాడు వణుకుతా. పాపం వానికి ఈత రాదు, అది ఏడబడిపోతామో అని వస్తున్నాడు వాడు. చూడండి వాడు ఎట్లా నడుస్తున్నాడు చూడండి, ఒకసారి ముసలోళ్ళ కన్నా అద్దుమానంగా నడుస్తున్నాడు. ఏ రారిరా, స్పీడ్గా రా. ఓ మై గాడ్, ఓ బిందు పన్ను అనమాట మహేష్తో. మహేష్ రా, మహేష్ వీటికి ఫోటో తీస్తా, వీటికి వస్తే ఫోటో తీసాలండి. తిను 5 ఫోటో తిను, నీకు ఈ ఫోటోలు తీసుకోవాలనుకుంటే రా. మహేష్ వచ్చాడు, కన్నులాంటి తిరిగి మహేష్. ఫోటో తీసాను నేను, వెళ్ళిపోతా. నువ్వు వీడియో ఆఫ్ చేసేరా స్వామి. మహేష్ నేను వచ్చినట్టు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తావు? చాలా కష్టంగా వచ్చేసిన, భయపడుకుంటా లాస్ట్ అయితే వచ్చేసిరా. అంతే, అనుకుంటే ఏదైనా సాధించవచ్చు మహేష్, అనుకోవడం గట్టిగా అనుకో. ఫ్రెండ్స్ వాడికి వచ్చింది ఇది కర్మ, ఇంకొనికి రాకూడదు ఎవరికి. చూడండి వాడు ఎట్లా భయపడిపోతున్నాడు. ఎంత కష్టపడి నరుకుతున్నావు రా తమ్ముడా మా కోసం. నువ్వు వీని కోసం అన్నా లైక్ చేయండి ఫ్రెండ్స్. చెప్పు మహేష్. కష్టానికి అంత ఎంతో ఫలితం అంటండి. వాడు ఎన్నో మాట్లాడతాడేమో. మాకు ఎంబీఏ ఫస్ట్ సెమ్లో అంటే కర్మ అనేసి ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడు చూసినా కర్మ 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 అనేసి ఉంటాడు ఫ్రెండ్స్ వాడు. అబ్బా పడిపోయింది కిందకి. ఇవన్నీ కొన్ని అన్ని మంచిగా కాదు, కొన్ని నేతలు చూడండి గైస్, మామూలు ఎట్లా తింటారు. ఇంటికోప్పా తీసుకుంటా. మహేష్ పంప తాటి నుంచి అయితే తింటాను ఫ్రెండ్స్. చూడండి కూడా మొత్తం అడవిలా ఉంది ఇది. అడవిలోకి అయితే కన్నా చాలా రోజుల తర్వాత అయితే వచ్చాము. ఇట్లా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వస్తే ఇట్లా అడవి ఉంటే ఇట్లాంటివన్నీ తినొచ్చు. తాటి నుంచి చూడండి గైస్, ఫైనల్ అయితే మా వాళ్ళు నేను ఇంటికి తీసుకోవడానికి ఇట్లా చేస్తున్నారు. సాయి ఎక్కువ కష్టపడదు, సాయి తగిలించుకుంటావు. ఇవన్నీ తాటి నుంచి నా కోసమే తీశారు ఇల్లు. ఇట్లా మూటలో కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అయితే పీకేస్తారు మా వాళ్ళు. పీకేసి మహేష్ అయితే టేస్ట్ కూడా చేశాడు. మహేష్ ఎట్లా ఉంది మహేష్ తాటి నుంచి? వెరీ గుడ్. మన ఊర్లో లేవు కదా ఇలాంటివి, అందుకే ఇట్లా వచ్చేద్దాం మహేష్ వీక్లీ వన్స్. వస్తాను కదా, ఈరోజే కదా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పల్లెల్లో పుడితే ఇలాంటివన్నీ సాధ్యాలు అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ పెట్టండి. ఇలాంటి పనులు మీరు కూడా చేసినట్టయితే కన్నా, మీకు కూడా ఆ మెమరీస్ గుర్తొచ్చింటే కన్నా మీరు దానిని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఉంటాను మా బ్రోస్. గైస్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక కష్టపడి అయితే మన వాళ్ళు ఇన్ని చేశారు. ఈరోజు లాగ్ కూడా పెట్టేసాము. సో అందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలాంటి మెమరీస్ అన్నీ వస్తాయి. ఉంటాను మా బ్రోస్.